guys, welcome to our channel. This is one more cooking vlog. టుడే నేను వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి డిఫరెంట్గా. ఇంకా మనము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇవాళ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే ముందు ఈ ప్రాసెస్లో చెయ్యి, టేస్ట్ అయితే అదిరిపోతుందని అయితే చెప్పారు నాకు. మా హస్బెండ్ కూడా చాలా బాగా వంటలు చేస్తారండి. సో ఆయన కోరిక మేరకు ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి వంకాయల్ని. పుచ్చులు లేకుండా చూసుకొని ఇలా నిలువు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వంకాయల్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పసుపు కొంచెం కల్లుప్పు కూడా వేసి కాసేపు అలానే వదిలేయాలి. ఏమైనా పురుగుల మందులు కొట్టుంటారు కదండి, సో అవంతా పోవడానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తెల్లగడ్డలు ఒక మూడు రెమ్మలు తెల్లగడ్డలు, కొంచెము అల్లం వేసి ఒక 3 పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం, ఒక 3 ఎండుమిర్చి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఆనియన్లు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కాస్త పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. మొత్తము బాగా వేపుకుందాము. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని అయితే మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గనివ్వాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దాం అనేసి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంతకుమించి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేయని అవసరం లేదండి. గరం మసాలాలు అవి ఇవి అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఎమ్మిగా ఉంది. అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్. స్వీట్ వచ్చేస్తాను. బాయ్.